డయాబెటిస్కి సంబంధించిన కీలక సమాచారాన్ని నేను నిష్ణాతులైన ఆరోగ్య నిపుణుల ద్వారా సేకరించి వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించి అవి మేలు చేకూరుస్తాయి అన్న నమ్మకం కుదిరాక సూచన రూపంలో ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ సూచనలు పాటించడంలో మీకు ఎటువంటి అదనపు ఖర్చు కానీ, అదనపు శ్రమ కానీ లేదా ఎటువంటి నష్టం కానీ ఉండదు. ఒకవేళ మీరు డయాబెటిక్ అవుతే మీరు మీ వైద్య నిపుణులను సంప్రదించి వారి అనుమతి తీసుకొని ఈ సలహాలు పాటించడం శ్రేయస్కరం. దక్షిణ భారతదేశంలో, అందున మన 2 తెలుగు రాష్ట్రాలలో వరి బియ్యం వాడకం చాలా ఎక్కువ. భోజనంలో కానీ లేదా ఇడ్లీ, దోశ లాంటి అల్పాహారాల్లో కానీ ఈ వరి బియ్యాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. వరి అన్నంలో లేదా బియ్యంలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ మోతాదు చాలా ఎక్కువ అనే విషయం మనకి తెలిసిందే. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడంతో పాటు ఈ వరి బియ్యంలో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయో దానితో పాటు గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుందో అప్పుడు రక్తంలో చక్కెర నిల్వలు చాలా తొందరగా చాలా ఎక్కువగా పేరుకుపోతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అనర్థదాయకం. నేను చెప్పే ఇప్పుడు ఈ సూచనలను మీరు వాడే మందులతో పాటు కనుక పాటిస్తే రక్తంలో చక్కెర శాతం చాలా వరకు అదుపులో ఉంటుంది. మొదటి సూచన, అన్నము గంజితో కాకుండా గంజి వార్చి వండాలి. అంటే అన్నం వండేటప్పుడు గంజి తీసేసి మిగిలిన అన్నాన్ని మనం వాడుకోవాలి. రెండవది, అన్నం వండిన వెంటనే తినకుండా దానిని ఒక 8 నుంచి 12 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ తర్వాత తీసుకుని తినాలి. ఒకవేళ అలా తినడము కష్టంగా అనిపిస్తే వేడి చేసుకుని తినవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మూడవది, ప్రతి భోజనం తర్వాత అల్పాహారం కావచ్చు, భోజనం కావచ్చు, 15 నుంచి 20 నిమిషాల పాటు నడవాలి. ఈ విధంగా గంజి తీసి అన్నాన్ని వండుకొని వండిన వెంటనే తినకుండా 10 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టి తర్వాత తీసుకుని తిన్న ప్రతిసారి 15 నుంచి 20 నిమిషాల పాటు కనుక నడిస్తే రక్తంలో చక్కెర శాతాలు చెప్పుకోదగ్గ స్థాయిలో అదుపులో ఉంటాయి. ఈ సూచనలు కనుక మీకు నచ్చితే పాటించండి. మీకు ఉపయోగంగా అనిపిస్తే కొనసాగించండి. అలాగే మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో పంచుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం.